హ, ఆ, అదిగో అక్కడేదో చిన్న ఊరులా ఉందే. ఆ, ఇక్కడ ఒక్క మనిషి లేడు. ఎక్కడికి పోయింటారు? అసలు ఇక్కడ మనుషులు ఉంటున్నారా లేదా? అలా ప్రవరుడు కొంతసేపు ఆ ఊర్లో వెళుతుండగా అక్కడ ఒక పెద్ద భవనం కనబడుతుంది. ఇదే ఈ ఊరిలోకెల్లా పెద్ద భవనం. ఇక్కడ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. అబ్బా, ఈ యువతి ఎంత అందంగా ఉంది. ఏంటి నన్ను అదోలా చూస్తుంది? ఊరు మొత్తంలో ఈ యువతి మాత్రమే ఉంటుందా? ఏ అమ్మాయి, ఎవరు నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి? ఇక్కడ ఎవరూ లేరా? నీ గొంతేంటి అలా ఉంది? నువ్వు పురుషుడివా? అదేంటి అలా అడుగుతున్నావు? నువ్వు ఇంతవరకు ఆ అబ్బాయిని చూడలేదా? మా అమ్మ చెప్తుంటే విన్నాను, కాని ఇప్పుడే చూస్తున్నా. అంతా వింతగా ఉందే. ఇంత పెద్ద ఊర్లో ఎవరూ లేరేంటి? ఇంత పెద్ద భవనంలో నువ్వు మాత్రమే ఎందుకున్నావు? ఈ ఊర్లో ఎవరూ ఉండరు. అసలు ఈ ఊరు ఎక్కడుందో బయట ప్రపంచానికే తెలీదు. ఇక్కడ నేను మా అమ్మ మాత్రమే ఉంటాం. ఇంతవరకు నాకు మూడో వ్యక్తి కూడా తెలీదు. ఇంతకీ నువ్వెవరు? ఇక్కడి వరకు ఎలా రాగలిగా? ఇంతవరకు ఎవరికీ తెలియని దారి నీకెలా తెలిసింది? మేం ముగ్గురు స్నేహితులం కలిసి ఇక్కడికొచ్చాము. అలా నేనిక్కడికి చేరుకున్నాను. ఇదేంటి, ఇంత పెద్ద ఊర్లో మీరిద్దరూ ఉండటమేంటి? అసలెవరు మీరు? నా తల్లి ఒక రాక్షసి. నాకు ఊహ కూడా తెలియని సమయంలో నా తల్లిదండ్రులను తినేసి నేను చిన్నిగా ముద్దుగా ఉన్నానని నన్ను పెంచుకుంటుంది. నేనంటే నన్ను పెంచుకున్న అమ్మకు చాలా ఇష్టం. నీ తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసి దగ్గర ఉంటున్నావా? ఆమె ఇప్పుడు ఎక్కడుంది? అవును, నాకు తెలిసిన అమ్మ ఆ రాక్షసే. ఆమె వారానికి ఒక్కసారి మాత్రమే ఇక్కడికొస్తుంది. వచ్చేటప్పుడు నాకు బోల్డని బహుమతులు తీసుకొనొస్తుంది. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. బాగా చూసుకుంటే నిన్ను కూడా బయట ప్రపంచంలోకి తనతో పాటు తీసుకుని వెళ్ళొచ్చుగా. ఇక్కడే ఎందుకు ఉంచుతుంది? అది నాకు తెలీదు, కానీ నీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాలాంటి మనిషి ఇంకొకరిని చూస్తుంటే ఆనందంగా ఉంది. నువ్వు కూడా నాతో పాటు ఇక్కడే ఉంటావా? తప్పకుండా ఉంటాను. పైగా నిన్ను బయట ప్రపంచంలోకి తీసుకుని వెళ్తాను కూడా. అలా వారిద్దరూ మంచి స్నేహితులుగా మారి అదే ఊర్లో తిరుగుతూ ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. అలా 2 రోజుల సమయం గడుస్తుంది. అమ్మో, ఈరోజు మా అమ్మ వస్తుంది. నిన్ను కనుక ఇక్కడ చూసిందంటే నీ ప్రాణాలు తీస్తుంది. ఒక పని చేస్తాను, నేనొక బల్లిలా మార్చేస్తాను. నువ్వు కూడా ఇక్కడే ఒక గోడ మీద ఉండు. మా అమ్మ ఒక రోజు తర్వాత మళ్ళీ బయటకు వెళ్తుంది. ఒక్కసారి వెళ్తే వారం వరకు తిరిగి రాదు. మనం ఆ వారమంతా ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఎంత భయపడుతూ ఇక్కడ ఉండటం ఎందుకు? నాతో పాట్రా, నిన్నిక్కడి నుండి తీసుకుని పోతా. అమ్మో, ఏదో శబ్దం వస్తుంది. మా అమ్మ వస్తున్నట్టుంది. నిన్ను బల్లిగా మారుస్తాను.